వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్, టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Okay, guys. Good evening, all of you once again. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఇన్వెంటరీకి సంబంధించి టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ లో మీరు తెలుసుకున్నట్లయితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరైతే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి ప్రీవియస్ క్లాసెస్ లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం డిస్కస్ చేసాం, అదే విధంగా నిన్నటి క్లాస్ లో మనము లైక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. ఓకే, గ్రూప్స్ ఎలా క్రియేషన్ చేయాలి, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ ఎలా చేయాలి, సో తర్వాత యూనిట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. ఇంకా చాలా మంది లేట్ గా జాయిన్ అవుతున్నారు. ఓకే, జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, స్టార్ట్ నౌ. ఓకే, ఓపెనింగ్ మేనేజ్మెంట్ మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1/4 స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. 31st 3కి ఎండ్ అవుతుంది. ఓకే, ఈ లైక్ ఏప్రిల్ 4 నుంచి 31st 3 వరకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లో 12 months మన బిజినెస్ అనేది చేస్తుంటాం. 31st March లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి ఇక్కడున్న ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మార్చుకుంటాం. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ బిజినెస్ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 31st March లో బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఉంటాయి, క్లోజింగ్ బ్యాలెన్స్. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ వచ్చేస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మనము అమౌంట్ ఐటమ్స్ లో కానీ, లెడ్జెస్ లో కానీ, ఐటమ్స్ లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని, లెడ్జెస్ లో కానీ, ఐటమ్స్ లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ మ్యాచ్ చేసుకొని మనము మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. ఓకే, సో ఎలా వీటిలలో మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఓకే, డిస్కౌంట్స్ ఉంటాయి, ఫైనల్ గా స్టాక్ సమ్మరీ చూస్తాం, తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తాం. ఓకే, సో ఎలా అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. క్రియేట్ ఏ కంపెనీ,
ఇక్కడ చూడండి, ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ, లయబిలిటీస్, అసెట్స్. సో టోటల్గా 1,88,600 మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ అమౌంట్ ని ఫస్ట్ మన లెడ్జెస్ లో కానీ ఐటమ్స్ లో కానీ ఎంటర్ చేసుకోవాలి. ప్రియా ట్రేడింగ్ కంపెనీ, టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ లో మనం చూస్తాం. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టేయండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ వాటితో మనకి పని లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ లోకి వెళ్దాం. క్యాపిటల్ అకౌంట్ 1 lakh. నెక్స్ట్ రమేష్, సన్రీ క్రియేటర్స్ 20,000. నెక్స్ట్ ప్రకాష్, సన్రీ క్రియేటర్స్ 30,000. నెక్స్ట్ పల్లవిలో లోన్స్ అండ్ లైబిలిటీ, అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్గా సిస్టమే తీసుకుంటుంది. 38,600. నెక్స్ట్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్ 30,000. నెక్స్ట్ రామన్ కో, సన్రీ డెప్టార్స్ 10,000. నెక్స్ట్ రవి అండ్ కో, 20,000. క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్. 20,000. తర్వాత ఐటమ్స్ లెవెల్, ఎన్ఓఎస్ నంబర్స్, స్టాక్ ఐటమ్, గ్రైండర్స్, నెంబర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 2,000. నెక్స్ట్ మిక్సెస్ 1,500. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్, సో 2,800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్ 1,000. ఎస్కేప్, ఆల్టర్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది కదా, క్యాష్ వాల్యూ గారు కదా 80,000. యాక్సెప్ట్ నో, సేవ్. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ చూడండి, ఆల్ F1 1,88,600. 1,88,600. ఈ యొక్క అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్కేప్, ఓచర్లోకి వెళ్తున్నా, డైరెక్ట్గా పర్చేజ్లోకి వెళ్తున్నా, డేట్ మారుస్తున్నా 1/5.
ప్రకాష్, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి లేదంటే క్రియేట్, పర్చేజ్ అకౌంట్స్, సీలింగ్ ఫ్యాన్ 50,800. డిఫాల్ట్ ఎలా తీసుకుంటుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా డిఫాల్ట్ గా తీసుకుంటారు. టేబుల్ ఫ్యాన్స్ మిక్సెస్, గ్రైండర్స్. సో టోటల్ గా 2,65,000కి సో మనం పర్చేజ్ చేయడం జరిగింది. 2,65,000 సేవ్. నెక్స్ట్ 25 రమేష్, సీలింగ్ ఫ్యాన్ చూడండి, పర్చేజెస్ ఫ్రమ్ ఆల్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50 నెంబర్స్ ఆన్ క్రెడిట్. టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్, సేమ్ 2,65,000 ఇలాగా పర్చేజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం కదా, ఇప్పుడు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేస్తాం కస్టమర్ కి. సేల్స్ అంటే F8 తీసుకోవాలి, డేట్ మార్చాలి. 1/6 ఎవరికి సేల్ చేస్తున్నాం? రామ్ అనుకో, ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్, సీలింగ్ ఫ్యాన్స్ 35, 1,000. టేబుల్ ఫ్యాన్స్ 35, 1,500. నెక్స్ట్ మిక్సెస్ 35, 2,000. నెక్స్ట్ గ్రైండర్స్ 35, 2,500. టోటల్ గా 2,45,000కి మనం పర్చేజ్ చేసాం. సో ఇక్కడ ఉన్న అమౌంట్ కింద మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్. 2,45,000 మీద ట్యాక్స్ ఎంత అండి? 4%, 9,800 ట్యాక్స్ పడింది. కలిపితే టోటల్ గా 2,45,000కి 9,800 కలిపితే 2,54,800 మనకి టోటల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 26 సేల్స్ టు రవి అండ్ కో. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. సేమ్ దీనికి కూడా ట్యాక్స్ ఇవ్వాలి 4%. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే లాస్ట్ లో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఇచ్చాడు 1,000 రూపీస్ లేదంటే 10,000 ఇలా ఎంటర్ చేసుకోవాలి. లేదు డైరెక్ట్ గా పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 31/7 క్యాష్, సీలింగ్ ఫ్యాన్స్ 25,000, టేబుల్ ఫ్యాన్ 25, మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. 1,70,000. గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ లో
డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్ అవుతుంది. అదే సేల్స్లో డిస్కౌంట్ వస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే దాన్ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. అదే సేల్స్లో డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ అలౌడ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం సేల్ చేసాం, అందుకు గాను మనం డిస్కౌంట్ ఇచ్చాం, మనకే లాస్. మైనస్ మ్యాండేటరీ. పర్చేజ్లో అయినా మైనస్ మ్యాండేటరీ, సేల్స్లో అయినా మైనస్ మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ ఆల్ టు సి డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ 5%. 8,750 రూపాయలు కట్ అయింది. చూడండి, 1,75,000లో 8,750 రూపాయలు కట్ అయిపోతే కింద 1,66,250 ఉంది. దానికి ట్యాక్స్ 4% యాడ్ చేస్తే మళ్ళీ 7,000 వస్తుంది. ఇలా సేవ్. నెక్స్ట్ 1.8 చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. అంటే పైన రామ్ అండ్ రవికి మనం సేల్ చేసాము, వాళ్ళు ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు, 80% వాల్యూనే ఇచ్చారు. 2.8 పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% పర్చేజ్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్కేప్ ఇవ్వండి, డే బుక్లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ వస్తాయి. Ctrl+N క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ పర్చేజ్ సేల్స్ వాల్యూ సేమ్ ఉన్నాయి. ఫస్ట్ సేల్స్ చూడండి, 2,54,800, 2,54,800 ఇంటూ పర్సెంటేజ్ ఎంత అక్కడ 80%, 80/100, 203,840 వచ్చింది. నెక్స్ట్ పైన ఏముంది, పర్చేజ్ 2,65,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత 70/100. ఓకే, 2,65,000 కదా. $1,85,500. ఓకే, జస్ట్ ఇక్కడ కూడా చూపిస్తాను ఎక్సెల్ లో. $2,65,000లో 70% చూడండి, ఎంత వాల్యూ వస్తుంది, 2,65,000 ఇంటూ 70%. ఓకే, ఈ వాల్యూ. సో తర్వాత నెక్స్ట్ 2,54,800 80/100. $203,840. ఈ వాల్యూస్ పర్చేజ్ కానీ సేల్స్ కానీ మనం చేసినవి ఇచ్చాం. ఇప్పుడు మనం వాటిని ఎంటర్ చేసుకోవాలి. 1.8 రిసిప్ట్ చెక్ అంటే రిసిప్ట్లో తీసుకోవాలి. Ctrl+N ఇచ్చామంటే క్యాలిక్యులేటర్ ఆన్ అయింది, మళ్ళీ ఇంటూ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. ఎస్కేప్. రిసిప్ట్లోకి వెళ్ళండి, డేట్ మార్చండి, 1.8. పర్సన్ ఎవరు ఇక్కడ, రామ్ అండ్ రవి. $203,840. ఇలా ఎంటర్ చేసుకో. సేమ్. నెక్స్ట్ 2.8 పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్. పేమెంట్లే వెళ్ళాం.
1,85,500. క్యాష్. ఎందుకు ఇక్కడ నెగిటివ్ క్యాష్ వస్తుంది? ఎందుకు చెప్పగలరా? ఎనీవన్? నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది ఇక్కడ? నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది? ఎనీవన్? ఆన్సర్ ప్లీజ్. నెగిటివ్ ఆన్సర్ ఎందుకు వస్తుందమ్మా? నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది అక్కడ? ఎవరైనా చెప్పగలరా? నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది? తెలియదు సార్. మన దగ్గర క్యాష్ లేనప్పుడు నెగిటివ్ క్యాష్ అనేది మనకి హైలైట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 19 క్యాష్ పే టు పెట్టి క్యాష్ కాంట్రా. ఆల్ టు సి క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ పేమెంట్ 210 ఆల్ టు సి salaries, indirect expenses, control A, all to C, wages, direct expenses, all to C, electricity bill, all to C, tele bill, all to C, carriage invoice, direct expenses 5,000, all to C, carriage outwards, cash, save charge, accept or no, save. ఇలాగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్ గా బిజినెస్ నెట్ ప్రాఫిట్ లో వచ్చిందా లాస్ట్ లో వచ్చిందని చూద్దాం. 1,08,750. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్. నెట్ ప్రాఫిట్ 1,08,750. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, కానీ ఇక్కడ 7 ఉన్నాయేంటి? 5 కదా క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండాలి. 7 ఎలా వచ్చాయమ్మా? ఎనీవన్? 7 ఎందుకు వచ్చాయి? ఎవరైనా చెప్పగలరా 7 ఎందుకు వచ్చాయో? ఎనీవన్ ఆన్సర్? లోహిత్, స్వప్న, హేమంత్, ఉదయ్, వర్మ. ఎనీవన్ ఆన్సర్? మనం 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, కానీ అక్కడ 5 ఉండాలి క్లోజింగ్ బ్యాలెన్స్. ఎందుకు 7 ఉన్నాయి? 7 ఎందుకు ఉన్నాయి? ఎనీవన్ ఆన్సర్? లెట్ మీ కన్ఫర్మ్. నో ఐడియా? ఐడియా లేదు సార్. ఓకే. యా, ఓపెనింగ్ బ్యాలెన్స్లు ఉన్నాయి కదండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి మనకి?
F12కి వెళ్ళి షో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తే అక్కడ ఉన్న 2 ఏవైతే ఉన్నాయో ఆ 5కి ఆ 2 యాడ్ అవుతే 7. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. సేల్స్ ట్రెండ్, పర్చేస్ ట్రెండ్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. సో కాంట్రాలో ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి? ఫిజికల్ స్టాక్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్. గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్ అండ్ కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్స్. 100 పర్చేజ్ చేసావు, 70, 25 సేల్ చేసావు, టోటల్గా 95 సేల్ చేసావు. ఓకే. గ్రిడ్ లైన్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, పర్చేజ్, సేల్స్ రెండు చూపిస్తారు. ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. క్లియరా గైస్? ఎనీ డౌట్స్ దీంట్లో మా? ఎనీ వన్? ఓపెనింగ్ బ్యాలెన్స్ అర్థమైందా? క్లియరా? క్లియర్? క్లియర్ సార్. యా. దెన్ గైస్ చూడండి, ఈ విధంగా మనం మెయింటైన్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ పాయింట్స్ చూడండి. సో టెక్నికల్ పాయింట్స్ వచ్చేసి మనము బ్యాలెన్స్ షీట్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అయినా తర్వాత స్టాక్ సమ్మరీ అయినా, సో తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అయినా, ఎక్సెల్కి అండ్ జేపీఈజీకి అండ్ పీడిఎఫ్కి ఏ విధంగా కన్వర్షన్ చేయాలి డేటాని అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా కన్వర్షన్ చేయాలి? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ మనకి స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్. ఓకే. చూడండి, ఇవి మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను. ఓకే. ఫస్ట్ మనం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. డేటా అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నాం, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నాం. ఆల్ట్ F1 ఎక్స్పాండర్. ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్లోకి, జేపీజీకి, పీడిఎఫ్లోకి మార్చాలి. ఎలా అనేది చూద్దాం. పైన ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఎక్సెల్, HTML, జేపీజీ, పీడిఎఫ్ చూపిస్తుంది. ఇక్కడ ఎక్సెల్ సెలెక్ట్ చేశా. ఫోల్డర్ పాత్ డెస్క్టాప్ మీద ఉంది మనకి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్,
డెస్క్టాప్ డేటా ఎంటర్. ఫైల్ నేమ్ బి షీట్ ఎంటర్ ఇవ్వండి. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఎస్కేప్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇవ్వండి. డేటా బి షీట్. చూసారా, యాజ్ ఇట్ ఈజ్ గా ఆ డేటా మొత్తం ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. ఇలాగా. ఓకే, డేటా ఏమైనా మ్యానిపులేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ జేపీజీ. ఎక్స్పోర్ట్ డెస్క్టాప్. చూడండి, బి షీట్ జేపీజీ ఫైల్ ఇలా వస్తుందా. దీన్ని జేపీజీ అంటాం. నెక్స్ట్ మళ్ళీ టాలీలోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఫైల్ ఫార్మాట్ పీడిఎఫ్. ఎక్స్పోర్ట్. చూసారా, బి షీట్ పీడిఎఫ్ మారిందా. ఇలాగా. డెస్క్టాప్ మీద చూడండి, ఒకటేమో జేపీజీ ఫైల్, మరొకటేమో పీడిఎఫ్ ఫైల్, మరొకటేమో ఎక్సెల్ ఫైల్. ఇలాగా 3 కన్వర్ట్ చేయొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎస్కేప్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్. ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ డెస్క్టాప్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్టాప్ డేటా ఎంటర్. దీన్ని చూడండి, PANDL ఎక్స్పోర్ట్. చూడండి, ఎక్సెల్ లో డేటా వచ్చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్పోర్ట్. మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఎక్సెల్ షీట్ జేపీజీ ఎక్స్పోర్ట్. చూసారా, ఇలాగా. ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ పీడిఎఫ్ పీడిఎఫ్. ఇలా. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. స్టాక్ సమ్మరీ F12 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్వర్స్ అవుట్వర్డ్స్ పర్చేజ్ అండ్ సేల్స్. ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఎక్సెల్ STK సమ్ ఎక్స్పోర్ట్. ఇలా. స్టాక్ సమ్మరీ. ఓకే, వాల్యూస్ మార్చాలంటే మార్చుకోవచ్చు, మీ చాయిస్. 3 పెట్టుకుంటారో పెట్టుకోండి, ₹1,00,000 మార్చుకుంటారో మార్చుకోండి, మీ ఇష్టం. ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ జేపీజీ.
export, STK sum, export, current, configure, PDF, PDF. నెక్స్ట్ ఇలాగా ట్రయల్ బ్యాలెన్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, ట్రయల్ బ్యాలెన్స్. ఈ విధంగా ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, ట్రయల్ బ్యాలెన్స్. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఇలా గైస్. క్లియర్? ఎనీ డౌట్స్? నో సార్. యా. సో వీడియోని 1-2 సార్లు చూడండి. వీడియోస్ 2 డేస్ మాత్రం పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, చాలా బ్యాచెస్ ఉన్నాయి, డేటా సరిపోదు మా దాంట్లో. ఓకే, ఏ రోజు చాలా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? యా, ఓకే సార్. డన్ గైస్.